మరి ఈ నేను ముందు వచ్చి ఆఖరి పోయేటాన్ని ఏ ఉద్యమం అయినా ముందు నేను ఉంటా, ఆఖరి నేను పోతా. ఇవాళ ఏంటంటే మా అమ్మగారి వర్ధంతి ఉండడం వల్ల నేను ముందుగా మాట్లాడుతానని బ్రదర్స్కి వచ్చిన మీకోసమే నేను కార్యక్రమం కూడా కొంచెం పోస్ట్పోన్ చేసి డిలేగా పోతున్నా. మిత్రులారా, ఈరోజు మనం తెలంగాణ తెచ్చుకున్నది తెలంగాణ ఉద్యమం అప్పుడు మనం అందరం అనుకున్నాం, ఇక ఈ తెలంగాణ మన పాలకులే వస్తారు, మనని పాలిస్తారు, మన తెల్లాలేస్తే మంత్రులతోని ముఖ్యమంత్రులతోని అధికారులతోని అన్నతమ్ముల లెక్క మాట్లాడుకుంటాం కావచ్చు, మనది ప్రజాపాలనే కదా, బయట వాళ్ళు కాదు కదా అని మనం అనుకున్నాం. ఆ రోజుల కోసం ప్రాణాలను తెగించి తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులతో పాటు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల యొక్క పాత్ర వర్ణించలేనిది. వాళ్ళ త్యాగాలు కూడా ఎక్కడ కూడా మనము వాటికి లెక్క కట్టలేనటువంటి త్యాగాలు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు తెలంగాణ ఉద్యమంలో చేరిండ్రు. ఈరోజు పాలకులు మనోళ్ళు, ముఖ్యమంత్రులు మనోళ్ళు, అధికారం మనది, శాఖలు మనయి, అన్నీ కూడా మనయే. అయినా కానీ ఈరోజు మన అధికారంలో, మన ముఖ్యమంత్రుల, మన రాష్ట్ర పరిపాలనలో, మన స్వయం పాలనలో ఇయాటికి మరి మన వాళ్ళు ఎందుకు చనిపోతా ఉన్నారు? ఇవాళ మౌనం పాటించే కారణం ఏంటంటే ఇక చాలా మంది ప్రభుత్వ పెద్దలు చాలా మంది ఉన్నారు, రంగు బట్టలలో ఉన్నారు, యూనిఫారాలలో ఉన్నారు. మరి ఆ పెద్దలకు చెప్పాలి ఈరోజు. అంటే ఈరోజు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా ప్రభుత్వం ఒక నిరంకుశం వల్ల, ప్రభుత్వం ఒక ఒత్తిడి వల్ల ఈరోజు మరణిస్తున్నారన్న సంగతి తెలియాలి. మనమేమో కొంతమంది అవుట్ సోర్సింగ్ మన వర్కింగ్ ప్రెసిడెంట్ బాలకృష్ణారెడ్డి దాదాపు ఒక 20 మందిని కలిసి రంగారెడ్డి జిల్లా కార్యాలయం వెళ్ళి కలెక్టర్ గారిని కలిసినాం. శ్రీధర్ గారు ఎందుకు చనిపోయినరు, ఎందుకు ఒత్తిడి తెచ్చిందంటే అన్ని పచ్చి అబద్ధాలు చెప్తారు. మాకు అర్థమైంది. కానీ పచ్చి అబద్ధాలు ఆడి ఈయన వేరే ఏదో ఒత్తిడి వల్ల, బయట ఆర్థిక సమస్యల వల్ల ఆయన చనిపోయిందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. వాస్తవానికి అటువంటి సమస్యలు లేవు. కేవలం ప్రభుత్వం ఉన్నతాధికారులు ఇష్టం వచ్చినట్టు తిట్టడం, ఇష్టం వచ్చినట్టుగా వేధించడం. ఈరోజు ఈ రాష్ట్రంలో 25,534 మంది మరి మార్చి 31వ తారీఖు వరకు రిటైర్ అయినరు. మరి ఆ రిక్రూట్మెంట్ ఇయాటి వరకు జరగలేదు. ఒక మెడికల్ హెల్త్ దాదాపు 1000 మంది రిటైర్మెంట్ అయినారు. మరి వీళ్ళ నౌకర్లు ఎవరు చేస్తుండ్రు, వీళ్ళ ఉద్యోగం ఎవరు చేస్తుండ్రు అని అంటే ఆ పని అంతా ఈరోజు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీతో చేయించుకుంటారు. ఎందుకంటే పుణ్యానికి వచ్చిన పనోడు కదా, వీళ్ళు తాడు ఉండదు, బొంగురం ఉండదు, ఊడ వీక్తే బయటికి పోతారు, ఏమన్నా చేయొచ్చు. అర్థమైందా? భయం భక్తి. మళ్ళీ వయసు కూడా అటు ఇటు కాకుంటే అయింది. కొత్త నౌకర్కి అప్లై చేయలేరు, ఇళ్ళకెళ్ళి బయటికి పోలేరు. కాబట్టి నేను అర్థం పెట్టుకొని వీళ్ళని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి వీళ్ళ పని చేయించుకోవాలి. ఇక ఇంకొకటి నేను ఈ మధ్యలో బయటకు వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఐటీ డిపార్ట్మెంట్లో ఒక డ్రైవర్ నవీన్ అనే సోదరుడు పనిచేస్తాడు. ఆయనకు డ్యూటీ చేసుకుంటా కళ్ళు తిరిగి కింద పడిపోయిండు. అక్కడనే 108 వచ్చింది, హాస్పిటల్ తీసుకుపోయింది. ఉస్మానియా దవాఖానలో దాదాపు 4-5 రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నారు. 4-5 రోజుల నౌకరని పోతే ఆయన నౌకరు అమ్ముకున్నారు. నేను అక్కడ ఉన్నతాధికారి నంబర్ ఇచ్చి ఆయన నంబర్ పోయి అడిగితే ఫోన్ చేస్తే సార్ నేను తీసుకుంటా పంపి అన్నాడు. నువ్వు పోయి ఆయనకి ఎందుకు చెప్పినావు అన్నాడంట. అంటే ఆయనకి ఇప్పుడు ఉన్నతాధికారికి ఇప్పుడు 1-2 లక్షలు అవసరం ఉంటే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీని తీసేయాలి, అమ్ముకోవాలి, 2-3 లక్షలు ఈజీగా రెడీగా వస్తాయి. అంటే ఈ విధంగా వాళ్లకు వనరులు సమకూర్చేటోళ్ళు లెక్క తయారైపోయింది. ఇక మధ్యలో ఏజెంట్స్ అనేటోడు ఉంటాడు. ఏజెన్సీ ఈరోజు ముఖ్యమంత్రికి ఒకవేళ చేయాలనున్నా, ఫైనాన్స్ సెక్రటరీకి చేయాలనున్నా, వీళ్ళకి ఈరోజు సుప్రీం గైడ్ లైన్స్ ఉన్నది. పక్క రాష్ట్ర పోటీ చేసిండ్రు, మన చుట్టుపక్కల రాష్ట్రాలు అన్నీ చేసినాయి. ఇక పంజాబ్ అయితే ఒక అడుగు ముందుకే ఏకంగా పర్మనెంటే చేసి పడేసారు. అక్కడ అవుట్ సోర్సింగ్ అనే ముచ్చట లేదు, కాంట్రాక్ట్ అనే ముచ్చట లేదు. ఈ రెండు కూడా అక్కడ అవుట్ రైడ్గా వాళ్ళు దాదాపు మన ఏకతాటి మీద 60,000 మందిని ఈరోజు మరి వాళ్ళు పర్మనెంట్ చేశారు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, మన ధనిక రాష్ట్రం కదా, మన ధనిక రాష్ట్రం అని మన తెలంగాణ తెచ్చుకున్నాం కదా, మన ఆర్థిక వనరులు పక్క రాష్ట్రం దోసుకపోతుందని చెప్పుకున్నాం కదా. ఈరోజు మన ధనిక రాష్ట్రంలో మనం ఇతరులకు ఎగ్జాంపుల్గా ఉండాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 1,00,000 మంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ను ఈరోజు ప్రభుత్వం పర్మనెంట్ చేసిన స్టేట్మెంట్ వస్తే మనల్ని వేరేవాడు ఫాలో కావాలి. కానీ ఈరోజు పక్క రాష్ట్రంలో కనీసము కార్పొరేషన్ చేసే పరిస్థితి కూడా ఈరోజు లేదు. కార్పొరేషన్ చేసి ఉద్యోగులకు మినిమం భద్రత ఇచ్చేటోళ్ళు లేరు. ఈరోజు రోజువారీ కూలీలకు కూడా గ్యారెంటీ ఉంది. ఇవాళ పొద్దుగాల నేను 8 గంటలకు డ్యూటీ ఎక్కుతా, 10 గంటలకు పని ఎక్కుతా, 5 గంటలకు నేను దిగుతా, 6 గంటలకు నేను పైసలు తీసుకొని పోతా అని. కానీ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కు ఈరోజు నెల రోజులు పనిచేసిన వాళ్ళ జీతం వాళ్ళు ఈ 1వ తారీఖు వచ్చి మేము తీసుకుంటే మనకు గ్యారెంటీ లేనే లేదు. ఇవాళ గ్యారెంటీ లేదు. 1వ తారీఖు మా జీతం వస్తుంది, 1వ తారీఖు నేను జీతం తీసుకుంటా, 1వ తారీఖు 2వ తారీఖు నా ఇంటికి కిరాయి కడతా, 3వ తారీఖు నా పిల్లల ఫీజులు కడతా, నాకేమైనా కష్టం వస్తే ఆ పైసలతో వాడుకుంటా. మరి వచ్చేదేమన్నా వస్తాం ఒరిజినాలిటీకి
ఈరోజు వాళ్ళు ఇచ్చే జీతంతోని మంచిగా కంఫర్టబుల్ ఇల్లు కిరాయి తీసుకునే పరిస్థితి ఉండలేదు. ఎందుకంటే వచ్చేది 22,000 25,000 వస్తాయి. అందులో జిఎస్టీ అని ఏజెంట్ కమిషన్ అని అన్ని కట్ చేసుకొని ఈరోజు హైదరాబాద్ సెక్యూరిటీ గార్డ్కి వచ్చినట్టు వస్తుంది జీతం. ఎంత వస్తుంది మనకు? 13,000 15,000 13,000 వస్తుంది. నేను రేవంత్ రెడ్డి గారికి చెప్తా, ఒక్క సంవత్సరం దయచేసి రేవంత్ రెడ్డి గారు ఒక నెల అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ జీతం తీసుకో, నువ్వు బతుకు. ఎట్లా బతికినావో నువ్వు మాకు చూపి, మేము కూడా దాని లెక్కనే బతుకుతాం. 13,000 ఎట్లా బతుకుతాం? మళ్ళా ఇందులో సరే ఎప్పుడైనా టైం ఖరాబ్ అయ్యి ఒక యాక్సిడెంట్ అయ్యి ఒక దెబ్బ దాగి ఒక స్ట్రోక్ వచ్చి ఏమన్నా చేస్తే మరి అందులో ₹1 కూడా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీకి రాదు. మన నాగరాజన్ అంటే ఆయనకి రూపాయి రాలే, శ్రీధర్ అంటే ఆయనకి రూపాయి రాలే. ఎందుకు రాలే? ఆ ఏజెంట్ అంటే పిఎఫ్ కట్టాడు, ఈఎస్ఐ కట్టాడు. మరి ఎట్లా భద్రత ఎక్కడ తీయదు? మరి దాన్ని మరి ప్రభుత్వం పర్యవేక్షించ తెల్లారు లేస్తే అధికారి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కలిసినా కలవకుండా ఏజెంట్కి మాత్రం బరబ్బర్ డ్యూటీ ఫోన్ చేస్తాడు. ఏజెంట్ గారు మార్కెట్కు మామిడి పనులు వచ్చినాయి, ఏజెంట్ గారు నల్లిపొక్కల మాంసం ఆదివారం బతకరా, మీ దగ్గర చెల్లై మంచి చేపలు పట్టుకరా. రియల్గా ఏజెంట్లు మొత్తం అధికారులను మెయింటైన్. కొంతమంది ఏజెంట్లను చూసి నాకు తెలియదు దుకాణం తెలియకుండా అరే అధికారికి ఇంత 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 రాపో ఎక్కడుంది అని అంటే దాని వెనుక ఉన్న చరిత్ర ఇది. దీనంతా ఈ మూలధనం ఎవరు? దీనంతా పెట్టుబడి ఎవరు అంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఈరోజు వాళ్ళ యొక్క జీవితాలను పణంగా పెట్టి వాళ్ళ జీవితాలను పెట్టుబడిగా పెట్టి ఈరోజు ఈ ప్రభుత్వం ఆటలు ఆడుకుంటా ఉంది. నిజంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ స్వయం పాలన రాష్ట్రంలో నిజంగా ఇక్కడ మానవ హక్కులు ఉన్నాయా? అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఎంప్లాయీస్కి ఈరోజు హక్కులు ఉన్నాయా? వాళ్ళ మానవ హక్కుల ఈరోజు వాళ్ళపైన ఇంప్లిమెంట్ అవుతున్నాయా అంటే 101% అవుతలేవు. ఇక్కడ పూర్తిగా శ్రమ దోపిడీ జరుగుతూ ఉంది. ఒకప్పుడు నా చిన్నతనంలో మరి ఏది కమ్యూనిస్టులు సిపిఐ సిపిఎం సిఐటియులు వాళ్ళు మాట్లాడుకునేది ఏది ఆ రోజులలో ఏమని? శ్రమ దోపిడీ జరుగుతూ ఉంది, ఈరోజు కూలి గుంజుకుంటా ఉన్నారు అని రకరకాల పదాలతో వాడేది. ఇవాళ సివిలైజ్డ్ సొసైటీలో నాగరికత ప్రపంచంలో ఈరోజు హక్కులు అనేది ప్రతి ఒక్కరు తెలిసిన సమయంలో ఈరోజు హక్కుల కోసం మనం సొంత రాష్ట్రం తెచ్చుకున్నాము. ఇయాటికి కూడా మనం చూస్తుంటే ఇక్కడ నాకు తెలిసి అందరు కూడా వెల్ క్వాలిఫైడ్ వెల్ ఎడ్యుకేటెడ్, ఇక్కడ తక్కువ ఏం లేరు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్లో. నాకు తెలిసి రేవంత్ రెడ్డి కంటే ఎక్కువనే చదివి ఉండాలి, తక్కువ చదవలే ఇక్కడ కూర్చున్నాను నాకు తెలిసి. అయితే ఈరోజు మరి అంత ఉన్న కూడా ఇంత విజ్ఞానము ఇంత పరిజ్ఞానము ఇంత మానవ హక్కుల మీద ఇంత ఆలోచన మనందరికి ఉన్నా కూడా అవగాహన ఉన్నప్పటికీ ఈ రోజు కూడా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందంటే ఎక్కడున్నాం మనం? ఏం చేస్తున్నాం? మన అనారికం కాదు కదా, మనం ఈ లోకము తెలివితేటలు లేని వాళ్ళం కాదు కదా, అన్ని కలిగి ఉన్న వాళ్ళు కూడా ఎందుకుంటాం? మరి ఎక్కడ మనం లైన్ దాడుతున్నాం? ఎక్కడ మనం ఎందుకు సాధించుకోలేకపోతున్నాం అని ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు మనం అనుకున్నాం ఆ రోజు మనకేమైనా సమస్య వస్తే తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరైనా మోసం చేస్తే ముందు వరుసలో స్టార్ వార్స్ ఉన్నారు వాళ్ళు అడుగుతారేమో అనుకున్నాం. ఒక్కొక్క గడిలో జ్వరపడ్డారు. ఇవాళ తెలంగాణ నడుస్తున్న సిండికేట్ పాలన నడుస్తూ ఉంది. ఎక్కడ కష్టం వచ్చినా ఎక్కడ నష్టం వచ్చినా ఎక్కడ ఇల్లు గురినా ఎక్కడ ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నా ఏ ప్రభుత్వ ఉద్యోగం అయినా నష్టపోయినా ఈరోజు వాళ్ళ తరపున మాట్లాడే వాణీలు ఈరోజు మూగపోయినాయి. ఎక్కడ పోయినాయి ఆ వాణీలు ఎక్కడ కుదబెట్టుకున్నారు? కొంతమంది పోయిన 10 ఏళ్ళ గడిలలో పెట్టుకున్నారు, కొంతమంది ఇవాళ ఇంకొక గడిలలో కుదబెట్టుకున్నారు. ఈరోజు మాట్లాడేటోళ్ళు లేరు. ఈరోజు మనం కూర్చున్నాం, ఓ సీనన్న కనబడతారు, మదన్న కనబడతారు, ఇక్కడ వేరోజు ఒక బాలకృష్ణ కనబడతారు, ఒక పుల్లి లక్ష్మణ్ కనబడతారు. ఇక తక్కిన వాళ్ళంతా ఎక్కడి పోయిన గొడ్డుపోయిందా? 4 కోట్ల జనం, 10 ప్రతిపక్ష పార్టీలు, అరే దాదాపు 36 మంది ఎమ్మెల్సీలు, 119 మంది ఎమ్మెల్యేలు, ఇంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఇంతమందికి మనం నెలకు 4 లక్షల జీతాలు ఇస్తున్నాము, వాళ్ళ క్యాబినెట్ హోదాలు ఇచ్చినాము, చాలా మంది బుక్కున్న కార్లు ఇచ్చినాము, పెద్ద పెద్ద బంగ్లాలు ఇచ్చినాము. మరి మా తరపున మీరు ఎందుకు మాట్లాడతలేరు? మా తరపున మీరు ఎందుకు నిలబడతలేరు? మా తరపున మీరు ఎందుకు వాదిస్తలేరు? ఈరోజు 13,000 రూపాయలతోని ఒక కుటుంబం ఎట్లా బతుకుతుందో ఈరోజు దీని గురించి ఎందుకు చర్చ ఉండలేదు? చాలా బాధాకరం, చాలా విచారకరం. ఈరోజు దీని గురించి ఇంత పెద్ద ఇష్యూ, దాదాపు 5 లక్షల మంది ఈరోజు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఈ రాష్ట్రంలో ఉంటారు. మరి వాళ్ళ గొంతు గురించి, వాళ్ళ వాణి గురించి, వాళ్ళ ఇబ్బందుల గురించి, వాళ్ళ వేదన గురించి, వాళ్ళు పడుతున్న బాధల గురించి ఈరోజు ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు మీరు బయటకు వస్తలేరు? మొన్న చాలా బాధాకరం ఏంటంటే శ్రీధర్ చనిపోయినప్పుడు మాకు ఒక చేదైన అనుభవం ఏంటంటే దాదాపు 120-130 మంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఉంటున్నారు. ఒక్క వ్యక్తి కూడా బయటికి రాలేదు బ్రదర్. అంటే వాళ్ళ తప్పంటే నేను వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసిను. పక్క జలసను అవుట్ సోర్సింగ్ అసోసియేషన్ వస్తున్నారు, ఒక్కరు కూడా బయటికి రావడం మాట్లాడితే నేను నౌకరు వస్తుంది. ఈ విధంగా అంత భయభ్రాంతులకు గురి చేసి ఎమోషనల్ బ్లాక్మెయిల్ గురి చేసి ఈరోజు ఉద్యోగులు ఎందుకంటే ఇబ్బంది పెడుతున్నారు. ఒక తీరుగా కాదు, పక్క 101% అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. 101 మిమ్మల్ని తీసేస్తాం, మిమ్మల్ని ఉంచాం, మీ నౌకరు అమ్ముకుంటాం,
నేను చెప్తున్నా కదా ఈ కాంచెల్ నేను నవీన్ అనేటువంటి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా ఆయనను తీసేసిండ్రు, వేరేవానికి అమ్ముకున్నారు. ఆ అధికారికి కూడా చెప్తున్నా, ఆయనను మొత్తం రోడ్డు ఎక్కియా ముందు మర్యాదగా ఆయన తీసుకోండి. కొంతమంది రిజిస్ట్రేషన్ ఆఫీసర్ రంగారెడ్డి మన నల్గొండ జిల్లాలో తీసేసిండ్రు, పాలిటెక్నిక్ కాలేజీలో కొంతమంది తీసేసిండ్రు. ఈ విధంగా తీసుకోకపోతే దేనికోసము ఇలా ఇష్టం వచ్చిన తీసుకుంటుంది. అందుకే ఈరోజు మేము కోటి మెడికల్ కాంప్లెక్స్లో ఉన్నటువంటి ఇక్కడ మేము కూర్చున్నాం, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మేము ఇక్కడ కూర్చున్నాము. అట్లా ఇష్టం వచ్చిన తీయద్దని, మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి మేము ఇక్కడ కూర్చున్నాము. ఈరోజు మా వాళ్ళు బోట్లు పట్టుకొని కూర్చున్నారు, వర్దిల్లాలి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల ఐక్యత వర్దిల్లాలని. ఈరోజు సుప్రీంకోర్టు ఒక తీర్పిచ్చింది, సమాన పని సమాన వేతనం. చెవులు వినవార్తలేవా రేవంత్ రెడ్డి గారు? చెవులు వినవార్తలేవా? ఈరోజు చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గారికి కూడా 2 నిమిషాలు నేను మాట్లాడతా. రామకృష్ణారావు గారికి నెలకు 4 లక్షల జీతం వస్తుంది, పాపం సరిపోతలేవు. ఆయన ఒక 4-5 ఇల్లు ఉన్నాయి, ఆయన అవి కూడా సరిపోతలేవు. విల్లా నంబర్ 42 గ్రీన్ విల్లాస్ ఆయన ఒక ఇల్లు గిఫ్ట్ ఇచ్చింది. ఆయన ఇంటి ముందు పోయిన వీడియో చేసిన. రామకృష్ణారావు గారు నువ్వు ఇంత పేదోనివా? ఎవడో ఇల్లు ఇచ్చేదాకా నీకు ఇల్లు గతిలేదా? మరి ఇన్ని ఇల్లున్నాక ఈ ఇంటి మీద నీకెందుకు? మరి నీకే ఇన్ని కష్టాలు వస్తే మరి 13,000 ఉన్న వాళ్ళకి మరి ఎంత కష్టం రావాలి అని వాళ్ళ ఇంటి ముందు వీడియో చేసిన. ఇవాటి వరకు ఆ ఇల్లు నాది కాదన్నా అనలేదైనా, ఇవాళ ఇది అక్రమంగా వచ్చిందని అనలే. అంటే దాదాపు 4-5 లక్షల జీతం వచ్చినోనికి వాళ్ళకి రిటైర్డ్ అయ్యి 9 నెలలు అవుతుంది, ఎక్స్టెన్షన్ మీద ఉంటుండ్రు. ఎక్స్టెన్షన్ మీద దేనికోసం ఉంటుండ్రు? ఈరోజు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ని ఎట్లా అనగదొక్కానో రామకృష్ణారావు గారికి మాత్రమే తెలుసు. కాబట్టి ఆయనే చీఫ్ సెక్రటరీగా ఉండాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కోరుకుంటారు. ఎందుకంటే ఈ కుబేర్ తీసుకొచ్చిండ్రు. ఈ కుబేర్ దేనికోసం అంటే ఈరోజు వాయు ఉండదు, వలస ఉండదు. దానికి ఈరోజు ముందు వరుసలా ఫస్ట్ జీతాలు ఉండేది. జీతాలు అనేది కమిటెడ్ ఎక్స్పెండిచర్ కింద వస్తుంది. ఇది రాజ్యాంగంలో పొందుపరుచున్నది. మీ జీతాలు ఇచ్చిన తర్వాతనే నువ్వు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకో, మిషన్ భగీరథ కట్టుకో, ఫ్యూచర్ సిటీ కట్టుకో, లేకుంటే నువ్వు మూసి ప్రక్షాళన చేయి. ఎప్పుడు చేయాలి? 1వ తారీఖు రోజు రిటైర్డ్ అయిన వాళ్ళ జీతాలు పెన్షన్లు ఇవ్వాలి, ఉద్యోగుల జీతాలు ఇవ్వాలి, అవుట్ సోర్సింగ్ వాళ్ళ జీతాలు అన్ని ఇచ్చిన తర్వాతనే నువ్వు వేరే దానికి వాడుకోవాలి. ఇది మౌలిక సూత్రం, రాజ్యాంగంలో ఉన్నట్టు మౌలిక సూత్రం. ఆ రాజ్యాంగాన్ని ఈరోజు విస్మరిస్తారు. ఆ రాజ్యాంగానికి అనుగుణంగా మీరు మాట్లాడారు. ఆ పైసలు మొత్తం మీరు డైవర్ట్ చేస్తారు. మీరు బ్యాంకులలోకి వెళ్ళి ఏజెన్సీలు వాటిపైన వడ్డీలు ఎంజాయ్ చేస్తారు. ఈ రోజు వీళ్ళ శ్రమను దోచుకొని మీరు ఎంజాయ్ చేస్తే ఇది మీకు మంచిదా, మీ పిల్లలకు మంచిదా, మీ ఆలికి మంచిదా, మీ తల్లిదండ్రులకు మంచిదా? దేనికి మంచిది మిస్టర్ రామకృష్ణారావు గారు? దేనికి మంచిది? ఈరోజు నేను మర్యాదగా చెప్తున్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను రిక్వెస్ట్ చేస్తలేను. బట్టి విక్రమార్క గారు ఇంకో 2.5 సంవత్సరాలు మళ్ళీ మీరు గారికి ఇక్కడ కనవరని కూడా కనవరు. కానీ మాకు పాలకులతో మాకు సమస్య లేదు. ఆ రోజు 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఉండే, ఇప్పుడు 2.5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రేపు వచ్చేటోడు ఎవడొస్తారో మాకు తెలియదు. కాబట్టి ఈ రోజు మాకు పాలసీ అనేది మారాలి. మా పాలకుల మార్పు మాకు ఇంపార్టెంట్ కాదు, రేవంత్ రెడ్డి మార్పు మాకు ఇంపార్టెంట్ కాదు, కేసీఆర్ మార్పు మాకు ఇంపార్టెంట్ కాదు, బట్టి విక్రమార్క మార్పు ఇంపార్టెంట్ కాదు. మా పాలసీ అనేది మాకు ఇంపార్టెంట్. ఈరోజు మాకు జీతాలు అనేది 1వ తారీఖు రావాలనేది మా ఇంపార్టెంట్. మాకు ఏజెన్సీ ఉండద్దు అనేది మా ఇంపార్టెంట్. మా శ్రమ ఈ రోజు పెద్ద వాళ్ళు జీఎస్టీలు ఎగ్గొడతారు. 23,000 జీతం వచ్చిన దగ్గర ముక్కు పిండి బరాబర్ జీఎస్టీ వసూలు చేస్తుందా లేదా? ఇవాళ అవసరం వీళ్ళైనా పెద్ద తోపులా వీళ్ళు? వీళ్ళు అంబానీలా, అదానీలా? వీళ్ళు ఎవరు? వీళ్ళు 23,000 జీతం తీసుకున్న దగ్గర జీఎస్టీ వసూలు చేస్తారు. మీరు ఇలా బుద్ధి ఉందా మీకు? జ్ఞానం ఉందా మీకు? మనుషులా మీరు? ఈ రోజు మీరు మనుషులో కాదు. రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, చీఫ్ సెక్రటరీ గారు, మీరు ఆలోచన చేయండి. మీరు ఏ విధంగా మనుషులో నాకు చెప్పండి, నేను ఒప్పుకుంటా. 13,000 ఒక కుటుంబం ఎట్లా బతుకుతుంది, ఎట్లా బతకాలనే ఆలోచన మీకు ఎట్లుందని చెప్పండి. రాత్రి ఒక బ్యాడ్ న్యూస్ చదివినా నేను. రోజు రాత్రి ఒక ఎందుకు పెట్టుకున్నా, ఒక చిన్న ఛానల్ పెట్టుకున్నా, అది కమర్షియల్ కాదు, ఒకటి ఇష్యూస్ చెప్పడానికి. రాత్రి నేను 12వ రిటైర్డ్ ఎంప్లాయీకి పోరాటం చేస్తున్నా. రాత్రి 99 ఎం శ్రీనివాసరావు ఎడ్జిటి టీచర్, భద్రాచలం, కొత్తగూడెం. రాత్రి 99వ టీచర్ చనిపోయింది. దీంతో అలా ఆ సబ్జెక్ట్ మీ సబ్జెక్ట్ తీసుకున్నా. ఈరోజు ఒక్కరు కాదు, ఎక్కడ కూడా ఆన్సర్. 99 మనుషులు చచ్చిపోయినా ఈరోజు ప్రభుత్వం స్పందిస్తలేరంటే నిజంగా వీళ్ళు మనుషులా అనే ఆలోచన వచ్చింది. ఈరోజు ఒక శ్రీధర్ అంటే ఆయన చనిపోతే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ రంగారెడ్డి జిల్లాలో, వీళ్ళు ఎవరు మనుషులు స్పందిస్తలేరు? వీళ్ళు నిజంగా మనుషులా? వీళ్ళు మానవత్వం ఉందా అనేది ఆలోచన. ఈరోజు మానవత్వంతో పనిచేయాలి. ఎవరం కూడా 100 సంవత్సరాలు బాండ్ రాసుకొని ఎవరు రాలే ఇక్కడికి. మేము ఎట్లా పోతాం, మీరు అట్లే పోతారు. కాకపోతే మేము పేదరికంలో పోతాం కావచ్చు, టైంకు తిండి తినకపోతాం కావచ్చు, మాకు రోగం వచ్చిన వైద్యం అందకపోతాం కావచ్చు, మేము మాకు అవసరం ఉన్నప్పుడు మాకు రావాల్సిన రాబడి లేక వస్తాం కావచ్చు, మా పిల్లలను చదివించుకోలేక వస్తాం కావచ్చు. కానీ మీరు మాత్రం అట్లా కాదు సార్. మీరు పాన్పుల మీద అన్ని అనుభవించుకుంటా ఈరోజు మీరు పోతారు. మీకు మాకు తేడా. మాకు ప్రశాంతమైన సాగు రాకుండా చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం పెద్ద మనసుతోనే ఆలోచన చేయాలని కోరుతున్నాం. పెద్ద మనసుతో ఆలోచన చేయాలని కోరుతున్నాం. దయచేసి ఇక్కడ వచ్చిన వాళ్ళది ఒక్కళ్ళ సమస్య కాదు.
ఇక్కడ ఉంటే ఒక 100 మంది ఉండొచ్చు, ఇంకో 100 మంది దారులు ఉండొచ్చు. కానీ ఈరోజు 5 లక్షల మంది దీన్ని దిక్కు చూస్తున్నారు. కోటిలో ఏం జరగబోతుంది? కనీసం కోటి ఉద్యమంతోనైనా రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరుస్తారా లేదా? ఈరోజు రేవంత్ రెడ్డి గారికి మూసీ పైన ఉన్న శ్రద్ధ మనుషుల మీద లేదు, మూసీ ప్రక్షణ మీద ఉన్న శ్రద్ధ మనుషుల మీద లేదు, మెట్రో పైన ఉన్న శ్రద్ధ మనుషుల మీద లేదు, ఈరోజు త్రిపుల్ రోడ్డు పైన ఉన్న శ్రద్ధ మనుషుల మీద లేదు, రేడియల్ రోడ్ల పైన ఉన్న శ్రద్ధ మనుషుల మీద లేదు. ఎందుకు లేదని అంటే వాటిపైన రేవంత్ రెడ్డి గారి కమిషన్ వస్తుంది, కానీ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ జీతం ఇస్తే కమిషన్ రాదు కదా. ఈరోజు అది మెయిన్ పాయింట్. 1వ తారీఖు మీకు జీతం ఇస్తే కమిషన్ రాదు కదా. ఇవే పైసలు తీసుకపోయి మెగా కృష్ణారెడ్డికి ఇస్తే కమిషన్ వస్తుంది కదా, పొంగిలేడికి ఇస్తే కమిషన్ వస్తుంది కదా, రాఘవ కన్స్ట్రక్షన్ ఇస్తే డబ్బులు వస్తాయి కదా, మై హోమ్స్ ఇస్తే డబ్బులు వస్తాయి కదా. మీకు ఇస్తే డబ్బులు రావు కదా, అందుకనే మీకు. కాబట్టి ఇవన్నీ మనసు పక్కన పెట్టాలి. రేపు రేవంత్ రెడ్డి గారు మీరు దిగిపోయినా కూడా మేము గుర్తు చేసుకోవాలి. అదే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ మేలు చేసిపోయాడు, అవుట్ సోర్సింగ్ బస్సులలో దీపాలు పెట్టిపోయాడు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ వచ్చినా బతికిన రేవంత్ రెడ్డి చాలా మంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా చాలా మంది ఇళ్లలో రాజశేఖర రెడ్డి గారి ఫోటోలు ఉంటాయి. ఈరోజు ఆ విధంగా ఈ ఫోటోలు కూడా ఎక్కడ చూసినా పెట్టుకోవాలి. మీ గురించి మేము గొప్పగా మాట్లాడుకోవాలి, మీ గురించి మేము కీర్తించుకోవాలి. అటువంటి కారణ ఈ 2.5 సంవత్సరాలు మీ పాపాలన్నీ మర్చిపోతాం. మేము 2.5 సంవత్సరాలు మా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ చచ్చిపోయిన అన్నీ మర్చిపోతాం. నువ్వు ఎన్నెన్ని మమ్మల్ని ఇబ్బంది పెట్టావు అని మేము మర్చిపోతాం. నువ్వు చేపించిన అరెస్ట్ మేము మర్చిపోతాం. నువ్వు మా మీద చేపించిన లాఠీ చార్జ్ మేము మర్చిపోతాం. దయచేసి 2 చేతులైతే రేవంత్ రెడ్డి గారికి 2 చేతులైతే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోండి. దయచేసి ఒక్కసారి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ మీ కన్ను తెచ్చి చూడండి. ఒక్కసారి వాళ్ళు గొంతెమ్మ కోరికలు ఏం కోరుతలేరు, గొంతెమ్మ కోరికలు ఏం కోరుతలేరు. వాళ్ళ నౌకర్ను వాళ్ళకు నౌకర్ను భద్రత కల్పించి కార్పొరేషన్ ఇవ్వమంటారు. ఏజెన్సీ అనే బ్రోకర్ గారు లేకుండా వాళ్ళ జీతాలు వాళ్ళకి ఇవ్వమంటారు. దాంతో ఏమంటే అంటే వాళ్ళకు కట్టింగ్ లేకుండా వస్తాయి, జీతాలు వస్తాయి. దాంతో వాళ్ళు వాళ్ళ బ్రహ్మాండమైన పైసలు అయిపోయి బతకరు. కాకపోతే అప్పు చేయకుండా బతుకుతారు, గౌరవంగా బతుకుతారు, ఇంటి పంట చూడకుండా బతుకుతారు, వాళ్ళ పిల్లలను చదివించుకోగలుగుతారు. అంతేగాని విలాసవంతమైన జీవితం జీవించడానికి ఇక్కడ మేము ధర్నాయం చేస్తలేము. మామూలు జీవితం జీవించడానికే మేము ధర్నా చేస్తాం. మామూలు టైం రోజు మేము ఇప్పుడు 3 పూటలు తినే 2 పూటలు తింటున్నాం. 3వ పూట కూడా కొద్దిగా తినే ప్రయత్నం చేస్తాం. మీ జీతం మాకు అవుతుంది అంతకు మించింది ఏం లేదు. కాబట్టి ఈరోజు 5 లక్షల మందికి నీవు చాలా గొప్పని వెళ్తావు. 5 లక్షలు అంటే 25 లక్షల మంది, ఒక కుటుంబానికి 5 సగటున 5 వేసుకున్నా 25 లక్షల మందికి నువ్వు చాలా గొప్పని వెళ్తావు రేవంత్ రెడ్డి. నువ్వు మాకు విలన్లేని విలువ మాకు ఇష్టం లేదు. నువ్వు మాకు గొప్ప నాయకుడు మాకు మిగిలాలని ఉంది. నువ్వు 10 ఏళ్ళే అంటే 10 ఏళ్ళు కాదు మాకు నువ్వు 20 ఏళ్ళు 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలన్న కోరిక మాకున్నది. దయచేసి కోటి దిక్కు చూడు, కోటి ఉద్యమం దిక్కు చూడు. కోటిలో వచ్చిన ఈ బాధితుల తరఫున వాళ్ళ వాణిని వినబడు. ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒకరిద్దరు కాదు 5 లక్షల మంది తరఫున మాట్లాడుతున్నట్టే. 5 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగుల తరఫున మాట్లాడితే వాణిని వినిపిస్తున్నట్టే, వాళ్ళ అర్థనాదాలు వినిపిస్తున్నట్టే, వాళ్ళ చావు కేకలను వినిపిస్తున్నట్టే, వాళ్ళ కలుపు కోతను వినిపిస్తున్నట్టే. దయచేసి మీరు వినాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ అమరవీరులకు జోహార్.